నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోలుగుంట పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలకు పిఎంశ్రీ స్కీమ్లో ఫేజ్ 1లో సెలెక్ట్ అయింది. ఈ స్కీమ్లో భాగంగా పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే అకాడమిక్ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకోవడానికి మాకు మంచి చక్కని అవకాశం లభించింది. గడిచిన 2 ఏళ్లలో మా పాఠశాలకు పిఎంశ్రీ నిధుల ద్వారా 15.58 లక్షల విలువతో ఒక కంప్యూటర్ ల్యాబ్ని మేము నిర్మించుకోగలిగాం. అలాగే పాఠశాల ప్లే గ్రౌండ్ సుమారు 2 ఎకరాలు ఉన్నటువంటి ప్లే గ్రౌండ్లో మేము వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, అలాగే లాంగ్ జంప్, అదేవిధంగా మిగతా కోర్టులన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. వీటిని ఏర్పాటు చేసుకోవడానికి మాకు సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు విలువైనటువంటి నిధిని మాకు ప్రభుత్వం పిఎంశ్రీ ద్వారా కేటాయించింది. అలాగే అకాడమిక్ యాక్టివిటీస్ విషయానికి వస్తే మా పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేసుకోగలిగాం. పిఎంశ్రీ పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేయడం వలన మా పాఠశాలకు 2 ట్రేడ్లు వచ్చినాయి. ఒకటి అగ్రికల్చర్, అదే రెండోది హెల్త్ కేర్. 2 వొకేషనల్ కోర్సుల్లో ఇన్స్ట్రక్టర్ని ప్రభుత్వం నియమించింది. విద్యార్థులకి నాణ్యమైనటువంటి వొకేషనల్ ఎడ్యుకేషన్ అందించగలుగుతున్నాం. వొకేషనల్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేసుకోగలిగాం. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మాకు పాఠశాలకు రావడం జరిగింది. ఇదంతా కూడా పిఎంశ్రీ స్కీమ్ ద్వారానే సాధ్యపడిందండి. పిఎంశ్రీ స్కీమ్ ద్వారా మరొక చక్కటి అవకాశం మా పాఠశాలకు స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ రూపంలో లభించింది. స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్లో మా పాఠశాల రిజిస్టర్ అయ్యి ఒక టీంని మేము ఏర్పాటు చేసుకోగలిగాం. దాంతో వినూత్నమైనటువంటి ప్రాజెక్టులను మేము సబ్మిట్ చేయగలిగాం. దానిలో భాగంగా ఇన్నోవేషన్ బూట్ క్యాంప్, విజయవాడలో జరిగినటువంటి ఇన్నోవేషన్ బూట్ క్యాంప్లో పాల్గొనడానికి మా ఎన్ఎస్ మాస్టర్ కిరణ్ గారికి అలాగే 9వ తరగతి విద్యార్థికి కూడా అవకాశం వచ్చింది. వాళ్ళు సుమారు 3 రోజుల పాటు అక్కడ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసినటువంటి బూట్ క్యాంప్ ప్రోగ్రాంలో పాల్గొని మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగారు. ఇది నిజంగా పిఎంశ్రీ ద్వారానే సాధ్యపడింది. అదొక అచీవ్మెంట్ ఏంటంటే మా పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వింగ్ని మేము ఏర్పాటు చేసుకోగలిగాం. స్కౌట్ అలాగే గైడ్స్ టీచర్లుగా, కెప్టెన్లుగా మా డ్రిల్ మాస్టర్ గోవింద్ గారు, అలాగే ఇంగ్లీష్ మేడం గారు నాగజ్యోతి గారు వ్యవహరిస్తున్నారు. పిల్లలకి ఈ పిఎంశ్రీ నిధులతో వచ్చినటువంటి వాటితో యూనిఫామ్ కొనుక్కోగలిగాం. అలాగే టీచర్లు ట్రైనింగ్ ఏర్పాటు చేసుకోగలిగాం. పిల్లల్ని క్యాంపుకి తీసుకెళ్ళగలిగాం. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనేది మాకు ఈ కార్యక్రమం ద్వారా కలిగిందండి. ఇది కూడా పిఎంశ్రీ ద్వారానే సాధ్యపడింది. పిఎంశ్రీ స్కీమ్ ద్వారా మాకు ఇంకా కిచెన్ గార్డెన్కి అవసరమైనటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి నిధులు వచ్చాయి. అదేవిధంగా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ని కూడా ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. అలాగే ఒక మినరల్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ మాకు శాంక్షన్ కాబడింది. త్వరలోనే మా పాఠశాలలో దాన్ని నిర్మాణ దశలో ఉంది. అది కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా సోలార్ ప్లేట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని అందించడం కోసం ఈ మధ్యనే ఒక టీం వచ్చి మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సోలార్ ప్యానల్స్ ద్వారా మాకు విద్యుత్ ఏర్పాటు చేసుకోగలిగితే పాఠశాలకు అవసరమైనటువంటి విద్యుత్ తాలూకా బాధలన్నీ కూడా తీరిపోతాయి. కరెంటు బిల్లు కట్టేటువంటి బాధ కూడా మాకు ఈ పిఎంశ్రీ ద్వారా తగ్గుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ పిఎంశ్రీ స్కూల్స్లో స్కూల్ గ్రాంట్ 1 lakh రూపీస్ ఇవ్వడం వల్ల పాఠశాలలో నిర్వహణకు అవసరమైనటువంటి ఖర్చులను కూడా మేము మీట్ అవ్వగలిగాం. పాఠశాలలో అవసరమైనటువంటి చిన్న చిన్న మరమ్మతులు చేయించుకోగలిగాం. పిల్లలకు అవసరమైనటువంటి వాష్ బేసిన్ నిర్మాణం చేయగలిగాం. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేయగలిగాం. ఇవన్నీ కూడా పిఎంశ్రీ నిధుల ద్వారానే సాధ్యపడింది. థ్యాంక్స్ టు పిఎంశ్రీ. నేను రోలుగుంట ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు గుడివాడ సతీష్ కుమార్. మా స్కూల్ పిఎంశ్రీ సెలెక్ట్ అయిన తర్వాత నాకు అగస్త్య ఫౌండేషన్, చిత్తూరు జిల్లా కుప్పంలో అగస్త్య ఫౌండేషన్ ద్వారా నాకు మ్యాథమెటిక్స్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఆ ట్రైనింగ్ మా పిల్లలకి ఎంతో ఉపయోగపడింది. అది ఇప్పటి వరకు ప్రొఫెషనల్గా నాకు డెవలప్ అవ్వడానికి కూడా ఎంతో చక్కని అవకాశం మా స్కూల్ పిఎంశ్రీ స్కూలు అవడం వల్ల నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఆ మెథడ్లో 6th, 7th, 8th పిల్లలకి నేను ఆ మెథడ్లో ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో అది పిల్లలకు కూడా చాలా విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఇలాంటి ట్రైనింగ్లు ఇంకా మంచి మంచి ట్రైనింగ్లు వస్తే సదవకాశాన్ని మేము వినియోగించుకుంటాం. అలాగే పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఎంతో మంచి కార్యక్రమం. అలాగే పిఎంశ్రీ స్కూల్ వల్ల మా స్కూల్ కూడా ఎంతో డెవలప్ అవుతుంది. ఒక కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చింది. అలాగే ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రౌండ్ డెవలప్ అవుతుంది. సో పిల్లలకు కూడా చాలా ఉపయోగం అవుతుంది. కాబట్టి మా స్కూల్కి మా పేద విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిఎంశ్రీ స్కూల్గా మా స్కూల్ సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు
జడ్పీ హై స్కూల్ రోల్గుంట్లో బయాలజీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మా స్కూల్ పిఎంశ్రీ స్కూల్గా మారిన తర్వాత మాకు చాలా రకాలైనటువంటి మార్పులు మేము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బయాలజీ టీచర్గా, యాజ్ ఏ సైన్స్ టీచర్గా మరి నాకైతే అగస్త్య ఫౌండేషన్లో మరి ఒక 5 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకునే అవకాశం దొరికింది. మరి ఆ ఫౌండేషన్లో చాలా రకాలైనటువంటి స్కిల్స్ నేను నేర్చుకున్నాను. పిల్లలకి ఎలా మరి ప్రయోగాత్మకంగా ఎలా బోధించాలనే విషయం చాలా ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. అది మా పిల్లల దగ్గర కూడా దాన్ని డెవలప్ చేయడానికి నాకు చాలా ఉపయోగపడింది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది యాజ్ ఎ సైన్స్ టీచర్గా మరి బూట్ క్యాంప్కి ఇన్నోవేషన్ కౌన్సిల్లో భాగంగా సైన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ భాగంగా బూట్ క్యాంప్ కూడా హాజరవ్వడం జరిగింది. మరి నవీన్ సాయి అనేటువంటి కుర్రాడితో 9th క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయితో 3 రోజులు విజయవాడలో ఈ క్యాంప్లోకి హాజరవ్వడం జరిగింది. మరి ఆ సమయంలో చాలా మంచి విషయాలు చాలా ఎక్స్పర్ట్స్ ద్వారా మరి నేర్చుకోవడం జరిగింది. చాలా మరి ఎలా స్టార్టప్స్ ఎలా ప్రారంభించాలి, ఏదైనా ఒక ఇన్నోవేటివ్గా ఒక ఐడియాని ఎలా డెవలప్ చేయాలి, దాని మార్కెటింగ్ వరకు ఎలా తీసుకువెళ్ళాలి, దాన్ని మనీ రూపంలో ఎలా మార్చగలగాలి, అన్ని విషయాలు కూలంకషంగా మరి ట్రైనప్ కూడా నేను అక్కడ అవ్వడం జరిగింది. కాబట్టి ఇన్నోవేషన్ కౌన్సిల్లో సైన్స్ టీచర్గా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా మంచి కెమిస్ట్రీ ల్యాబ్స్ వస్తున్నాయి, అలాగే ఫిజిక్స్ ల్యాబ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి ద్వారా మాకు మా పిల్లలకి చాలా మంచి జరిగింది. పిఎంశ్రీ స్కూల్ మాకు ఇచ్చినటువంటి యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు. పిఎంశ్రీ నిధులతో మా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కెమిస్ట్రీ ల్యాబ్ ఈ కన్స్ట్రక్షన్ పూర్తయింది. 15.58 లక్షలతో ఈ గ్రాంట్ని పిఎంశ్రీ నిధుల నుంచి కేటాయించడం జరిగింది. దాంతో మేము ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం కూడా ఈ ల్యాబ్ నిర్మించడం జరిగింది. ఈ ర్యాంపు పిఎంశ్రీ నిధులతో ఏర్పాటు చేసిన వికలాంగుల విద్యార్థుల కోసం వాళ్ళ పాఠశాలకు రావడానికి వెళ్ళడానికి అనువుగా ఉండడం కోసం సుమారు 1,08,000 రూపాయల నిర్మాణంతో ర్యాంప్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాఠశాలలో పిల్లలకి మొక్కల ఆవశ్యకతను పెంచడం కోసం తెలియజేయడం కోసం కిచెన్ గార్డెన్ నిర్మాణంలో ఉంది. ఈ కిచెన్ గార్డెన్కి ఫెన్సింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పిఎంశ్రీ నిధులతో సుమారు 1,12,000 రూపాయల నిధులతో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా పాఠశాలకు ఆట స్థలాలను అభివృద్ధి చేసుకోవడం కోసం సుమారు 5 లక్షల రూపాయల నిధులు గ్రాంట్ చేయడం జరిగింది. దాంతో మేము కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, ఖోఖో కోర్టు, అలాగే లాంగ్ జంప్ కోర్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఒక 20 రోజుల్లో మొత్తం పనులన్నీ పూర్తయిపోతే మాకు అద్భుతమైనటువంటి గ్రౌండ్ మా పాఠశాలకు అందుబాటులోకి వస్తుంది. My name is Sneha. I am studying 9th class in ZP High School, Rolgunta, Anakapalli district. పిఎంశ్రీ స్కూల్ అవ్వడం వల్ల నాకు స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అయ్యే అవకాశం వచ్చింది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా డిసిప్లైన్, సేవ్ పూర్ పీపుల్, హెల్ప్ టు సొసైటీ నేను నేర్చుకున్నాను. రోపింగ్, నాటింగ్, టెంటింగ్, ట్రెక్కింగ్, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. లార్డ్ బ్యాడెన్ పోవెల్ పుట్టినరోజున థింకింగ్ డే సందర్భంగా అనకాపల్లి ర్యాలీకి అటెండ్ అయ్యాము. ఇంకా డిఈఓ సార్తో కలిసి ర్యాలీ చేయడం మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేను ప్రవేశ పాస్ అయ్యాను. రాష్ట్రపతి పురస్కారం సాధించి నా పాఠశాలకు, నా తల్లిదండ్రులకి, నా గ్రామానికి, నా దేశానికి నేను ఎంతో పేరు తెస్తాను. ముఖేష్ అంబానీ. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రోడ్డుగుంట 9వ తరగతి చదువుతున్నాను. మాది పిఎంశ్రీ స్కూల్ అవడం వల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే అందులో జాయిన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. నేను స్కౌటింగ్లో జాయిన్ అవ్వడం వల్ల డిసిప్లిన్ అనేది అలవర్చుకున్నాను అండ్ హెల్ప్ టు పూర్ అనేది నేర్చుకున్నాను. ఈ స్కౌటింగ్లో మా స్కౌటింగ్ టీం అనేది అన్ని ఈవెంట్స్లోని యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ స్కౌటింగ్లో నేను ట్రెక్కింగ్, రోపింగ్, టెంటింగ్, నాటింగ్ అనేవి నేర్చుకున్నాను. ఇంకా ఫస్ట్ ఎయిడ్ అనేది కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రమ్ పిఎంశ్రీ స్కూల్. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ బి సాత్విక్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ రోల్గుంట.
ఇప్పుడు మా స్కూల్ పిఎంశ్రీ స్కూల్గా సెలెక్ట్ అయింది. అందులో భాగంగా మా స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా మా స్కూల్కి అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ ట్రేడ్స్ ఉన్నాయి. అందులో నేను అగ్రికల్చర్ ట్రేడ్ ఎంచుకున్నాను. ఇంతకుముందు మాకు అగ్రికల్చర్ ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ ట్రేడ్ రావడం వలన హార్టికల్చర్, అగ్రికల్చర్ థియరీతో పాటుగా ఇండస్ట్రియల్ విజిట్స్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకుని వెళ్ళడం వలన ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పొందాం. ఇలా నేర్చుకున్న నాలెడ్జ్ని మా పేరెంట్స్కి కూడా ఏ పంటకి ఏ ఫెర్టిలైజర్ వాడాలని చెప్పగలుగుతున్నాం. మాకు అగ్రికల్చర్ టూల్స్ కూడా రావడం జరిగింది. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాం. ఇందులో భాగంగా మాకు గెస్ట్ లెక్చర్, క్లాసెస్, ఫీల్డ్ విజిట్ కూడా ఇస్తున్నారు. మా స్కూల్ పిఎంశ్రీకి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు నిహారిక. నేను 10th క్లాస్ చదువుకున్నాను. జెడ్పీహెచ్ హై స్కూల్ రోలుగుంట. మా స్కూల్ పిఎంశ్రీ స్కూల్గా సెలెక్ట్ అయ్యింది. అందులో భాగంగా మా స్కూల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ రావడం జరిగింది. ఇందులో భాగంగా మా స్కూల్కి అగ్రికల్చర్ మరియు హెల్త్ కేర్ ట్రేడ్లు వచ్చాయి. నేను హెల్త్ కేర్ ట్రేడ్ని ఎంచుకున్నాను. ఇంతకుముందు మాకు హెల్త్ కేర్ అంతగా ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ ట్రేడ్ రావడం వల్ల హోమ్ హెల్త్ ఎయిడ్ మరియు అందులో థియరీతో పాటు ప్రాక్టికల్ నేర్చుకున్నాము. గెస్ట్ లెక్చర్, ఇండస్ట్రియల్ విజిట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి తీసుకువెళ్ళడం వల్ల సిఆర్పి, వైటల్ సైన్స్ నేర్చుకున్నాము. మా స్కూల్ పిఎంశ్రీ స్కూల్గా సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. I am Nagajyoti, working as school assistant English at Jilla Parishad High School, Rolgunta. మా పాఠశాల పిఎంశ్రీ పాఠశాల అవడం వలన మాకు హిందూ వాళ్ళ ద్వారా యంగ్ వరల్డ్ అనే మ్యాగజైన్స్ రావడం జరుగుతుందండి. ప్రతి వారం ఈ యంగ్ వరల్డ్ మ్యాగజైన్స్ రావడం, ఆ యంగ్ వరల్డ్ అనే మ్యాగజైన్స్లో చాలా రకాలమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్, పజిల్స్, స్టోరీ రైటింగ్, క్రియేటివ్ థింకింగ్, ఇలాంటి అన్ని యాక్టివిటీస్ సంబంధించిన ఆర్టికల్స్ ఆ మ్యాగజైన్లో ఉండడం వల్ల విద్యార్థులతో చదివించడం వల్ల వాళ్ళలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది. థ్యాంక్స్ టు పిఎంశ్రీ. అగ్రికల్చర్ మీకు వొకేషనల్ కోర్స్ కింద వచ్చిందా? దాంట్లో నేర్చుకోవడానికి వచ్చిందా? దీన్ని ఎరువు అంటారు. ఎరువు అంటే ఫెర్టిలైజర్. ఫెర్టిలైజర్ అంటే తెలుసు. ఈ ఫెర్టిలైజర్ ఎందుకు ఉపయోగిస్తారని ఎవరికైనా తెలుసా? పంటలకు వేస్తారని తెలుసు. పంటకి దేనికోసం వేస్తాం? గ్రోత్ కోసం వేస్తాం. కానీ ప్రతి పంటకి కావాల్సింది ఏంటంటే 3 మెయిన్ మూలకాలు ఉంటాయి. NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. నైట్రోజన్ అనేది యూరియా రూపంలో మనము మొక్కకి అందిస్తాం. యూరియా బ్యాగ్ ఒకసారి ఆ యూరియా బ్యాగ్ ఉంది కదా, ఆ యూరియా బ్యాగ్ మీద 46% ఉన్నట్టు చూసారా? అంటే 100 కేజీల బస్తాలో 46 కేజీలు నత్రజని ఉంటుంది. నైట్రోజన్ అది 46 కేజీలు నత్రజని రూపంలో మనము మొక్కకి ఇస్తున్నాం. దానికోసం ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే హెల్దీ గ్రోత్కి ఉపయోగపడుతుంది మొక్కకి. తర్వాత మొక్క బాగా భూమిలో నుంచి పోషకాలు తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది దీన్ని మెయిన్గా అన్ని పంటలకి వాడతారు. తర్వాత పి అంటే భాస్వరం అంటారు. భాస్వరం మెయిన్గా దేనికి వేస్తామంటే రూట్ గ్రోత్ డెవలప్ అవ్వడానికి వేస్తాం. వరికి మెయిన్ వేసేది మాత్రం కింద ఎప్పుడైతే దుడ్డు పైకి వస్తుందో ఆ తర్వాత వేయేస్తాం. లోపల ఎప్పుడైతే వేరు వ్యవస్థ మనం ఊడుస్తాం కదా, ఊడ్చిన తర్వాత భూమిలో వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలంటే అది డెవలప్ అవ్వడం కోసం మాత్రమే ఫాస్ఫరస్ అవసరం. తర్వాత పొటాష్ ఫాస్ఫరస్ కూడా 2 రూపాయలు ఇస్తాం. ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 50 కేజీల బస్తాల్లో 16 కేజీలు మాత్రమే ఫాస్ఫరస్. అట్లాగే DAP, డై అమోనియం ఫాస్ఫేట్. దాంట్లో కూడా అమోనియం అంటే యూరియా ఉంటుంది, అట్లాగే ఫాస్ఫరస్ భాస్వరం కూడా ఉంటుంది. తర్వాత పొటాష్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్. దీంట్లో పొటాష్ ఉంటుంది. దాంట్లో పొటాష్ కూడా ఇట్లాగే 40